డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. అయితే నిన్న ప్రభుత్వంతో ఇంకొకసారి చర్చలు అయితే జరపడం జరిగింది. మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాళ్ళ ముందు వెలివించాం. అయితే 15% కనీసం ఏదైతే జీవో అంటే పాత జీవో ప్రకారం ఏదైతే 15% హైక్ అనేది ఏదైతే ఉందో దాని అవసరత ఏంటనేది మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి కులంకషంగా వివరించడం అయితే జరిగింది. అయితే సార్ మౌలిక వసతులు లేకుండా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాం. ఫీమేల్ రెసిడెంట్స్ అయితే కానీ వీళ్ళైతే కానీ బేసిక్ వాష్రూమ్స్ కూడా లేని పరిస్థితుల్లో అర్థమవుతుందండి. నైట్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుందామంటే రెస్ట్ రూమ్స్ లేని పరిస్థితుల్లో కంటిన్యూస్గా 36 అవర్స్ షిఫ్ట్ అంటే ఎలా ఉంటుందంటే ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేస్తే తర్వాత రోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా మనం ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాం అనమాట. డ్యూటీస్ చేసే జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా అలాంటి పరిస్థితుల్లో మేము వర్క్ చేస్తున్నాము. దానికోసం మా డిమాండ్స్ మేము పెడుతున్నాం సార్. ఈ 15% మినిమల్ అనేది మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేము అడిగినా కూడా వాళ్ళ తరపు నుంచి రెస్పాన్స్ అనేది లేకపోవడంతో పాటు ఇవన్నీ మీకు తెలిసే కదా, గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలల్లో జాయిన్ అయ్యింది, దినేష్ ఇవన్నీ తెలిసే కదా మీరు ప్రభుత్వ కళాశాలల్లో జాయిన్ అయ్యింది, ఇవన్నీ ఉండవని తెలిసే కదా మీరు జాయిన్ అయ్యింది, దాన్ని ఇప్పుడు మీరు ఎలా బ్లేమ్ చేస్తారు అన్నట్టు వాళ్ళు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే మీరు అసలు స్ట్రైక్ ఎలా చేస్తారు, స్ట్రైక్ చేసే రైట్ మీకు ఎక్కడ ఉంది అనేది ప్రజాస్వామ్యం దేశంలో స్ట్రైక్ కాకుండా మా డిమాండ్స్ని మేము చెప్పేది ఇంకెలా చెప్పగలం అనేది కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ సరిగ్గా పాజిటివ్గా లేని కారణంతో ఈరోజు అయితే స్ట్రైక్ని కొద్దిగా ఇంటెన్సిఫై చేయాల్సిన అవసరం అయితే పడింది. ఈరోజు నిరాహార దీక్షలు అయితే స్టార్ట్ చేసాం. ముందు ఎమర్జెన్సీ సర్వీసెస్ నుంచి కూడా ఎక్స్క్లూడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి దాని కార్యాచరణ మేము త్వరలో ప్రకటిస్తాం. ప్రభుత్వంతో ఏమైనా చర్చలు జరపడం జరిగిందా? దాని ఫలితమైన పరిస్థితి నిన్న జరిగిన చర్చల్లో కూడా వాళ్ళు అదే 3% దానికే మేము మొగ్గు చూపుతున్నాం, 15% హైక్ అనేది మేము ఇవ్వలేము అంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా హీనంగా ఉంది ప్రజెంట్ కండిషన్స్లో. 95% మేము అంతా కూడా శాలరీస్కి ఈ పెన్షన్స్కే ఇస్తున్నాము. అలా అని చెప్పి మీరు ఎక్కువ పని చేయాలి తక్కువ శాలరీ తీసుకోవాలన్న మాట ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి ప్రభుత్వం ఇంకొకసారి ఆలోచించాలి. అది కరెక్టేనా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. మీరు స్ట్రైక్ చేయడం వల్ల రోగులకి ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటుందంటారా? ప్రస్తుతానికి అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఒకటే ఆపడం జరిగిందండి. నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఒకటే ఆపడం జరిగింది. ఎమర్జెన్సీ సర్వీసెస్ క్యాజువాలిటీ ఐసీయూస్ అన్ని కూడా యథావిధిగా రన్ అవుతున్నాయి. సో ఓపీ అనేది ఒకటే, అంటే ఏదైతే మనం ఎలెక్టివ్స్ ప్రొసీజర్స్ అని ఏవైతే ఉంటామో వాటిని అయితే మనం ప్రస్తుతానికి వెల్లడించడం జరిగింది. కానీ ఇదే ధోరణి ప్రభుత్వం తరపు నుంచి కనుక ఉంటే కనుక ముందు ఇంకా ఈ కార్యాచరణ అనేది ప్రకటించాల్సిన అవసరం వస్తుంది. దాని నుంచి ఎమర్జెన్సీ నుంచి కూడా మా విధులను మేము బహిష్కరించుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అలా జరిగితే కనుక తప్పకుండా పేషెంట్లకు ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంది. ఈ నిరసన అనేది ఎప్పటి వరకు కొనసాగుతుంది ప్రొటెక్షన్? ప్రస్తుతానికి అయితే ఈరోజు రిలే నిరాహార దీక్షలతో కంటిన్యూ అవుతున్నాం. తర్వాత కార్యాచరణని అంటే ప్రభుత్వం తాలూకా రెస్పాన్స్ని బట్టి ఎన్ని డేస్ కంటిన్యూ చేయాలి, ఎంత ఇంటెన్సిఫై చేయాలి అనేది చెప్తాం, మేము ప్రకటిస్తాం మళ్ళీ.